ముందుగా సురేష్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు గంటల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ కమాండర్లు, అందులో ముఖ్యంగా హమాస్ చీఫ్ అని అంటున్నాం మనం, ఇస్మాయిల్ హనియే, తనని హతమార్చడం అంటే ఈ వ్యవహారం అంతా ఏ విధంగా జరిగింది, ఇజ్రాయెల్ దీనికి సంబంధించి ఇది ఎటువంటి మిషన్గా చెప్పుకునే పరిస్థితిలో ఉంది, సో మనం కూడా ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఆపరేషన్స్ని? ఇస్మాయిల్ హనియా హమాస్ చీఫ్ కాదండి, ఈజ్ సెకండ్ ఇన్ కమాండ్ ఆఫ్ హమాస్. ఓకే. ఆయన డిప్లొమాటిక్ ఫేస్, అంటే నెగోసియేషన్స్ లో బయట కనిపించే మనిషి. దానికోసం ఇరాన్ లో తెహరాన్ లో స్వేరింగ్ ఇన్ సెరమనీకి, ఇరానియన్ ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి ఆయన వచ్చారు ఖతార్ నుంచి. సో ఇస్మాయిల్ హనియాని ఈ హతమార్చడం అనేది ఇజ్రాయెల్స్ ఇంటెలిజెన్స్ లో చాలా మటుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రిసైజ్ హిట్ అన్నారు ఇది. ఆయన బెడ్రూమ్ లోపల విండో లోపల నుంచి కొట్టారంట మిసైల్ పెట్టి, ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ జెట్స్. అప్పుడు ఆలోచించండి ఎంత క్లియర్ లాటిట్యూడ్ లాంజిట్యూడ్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇది మొదటిసారి కాదు ఇజ్రాయెల్ అంతా చేసి. వాళ్ళ ఇస్సాడ్ లాంటి ఆర్గనైజేషన్ మన అందరికి తెలుసు. ఎంటెబే నుంచి మ్యూనిక్ ఒలింపిక్ అథ్లీట్స్ ని చంపిన పిఎల్ఓ టెర్రరిస్ట్ ని మార్చడం కానీ, దాని తర్వాత జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ చాలా మటుకు మెచ్చుకోవాల్సి. ఇరాన్ లాంటి దేశాల్లో చాలా మందిని అక్కడ తీశారు ఇరాన్ స్పైస్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ గ్రౌండ్ లో మీరు కొట్టడానికి మీరు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మన ఇరాన్ ఒక సీనియర్ న్యూక్లియర్ సైంటిస్ట్ ని యుఎస్ గవర్నమెంట్, కానీ దాంట్లో మెయిన్ పార్ట్ ఇజ్రాయెల్ ఉంది. ఎందుకంటే లొకేటింగ్ అండ్ కిల్లింగ్. ఆయన ఒక 6 కాన్వాయ్ లో కార్లో వెళ్తున్నారు, దాంట్లో 3వ కార్ ఆయనది. వీళ్ళు ఎట్లా అంటే మన సీఎం గారి సెక్యూరిటీ లాగా అనమాట. దగ్గర కార్స్ కి అదే నంబర్ ఉంటుంది, నంబర్ ప్లేట్స్ ఉంటుంది. దే కీప్ ఆన్ స్విచింగ్ ద కార్స్. ఎందుకంటే పై నుంచో సైడ్ నుంచో ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళకి ఏ కార్ లో ఈయన ఉన్నారని తెలియదు. సో సీనియర్ మోస్ట్ ఐ ఫర్గెట్ హిస్ నేమ్, ఆయన పేరు మర్చిపోతున్నా. ఏం చేశారంటే కరెక్ట్ గా 3వ కార్ని కొట్టారు. దాని ముందున్న కారు, దాన్ని వెనుకున్న కార్కి ఏం కాలేదు. దాట్ ఈస్ ద లెవెల్ విచ్ ఇజ్రాయెల్ హిట్స్ ద స్టార్. తెచ్చుకోవాలి. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫైటింగ్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్. నేను యుఎస్ కూడా అంత కేపబిలిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు ఒసామా బిన్ లాదెన్ ని యుఎస్ సీల్స్ యూజ్ చేసి అటోమాబాద్ చంపారు. కానీ ఇట్లాంటి ప్రిసైజ్ ఆపరేషన్ ఆలోచించండి. ఆయన ఒక బెడ్రూమ్ విండో లోపల నుంచి కొట్టారు. ఆయన ఆ బిల్డింగ్ అట్లనే ఉందంట, ఆయన బెడ్రూమ్ మొత్తం పోయింది కంప్లీట్ గా. ఆయన పక్కన రూమ్ లో కూర్చున్న బాడీ గార్డ్ కూడా పోయింది అంతే. సో మిగతా ఎవరికి ఆ బిల్డింగ్ లో ఏం కాలేదు. కానీ దీనికన్నా ముందు కూడా ఇస్మాయిల్ హనియా కొడుకుని, వాళ్ళ గ్రాండ్ సన్స్ ని కూడా ఇజ్రాయెలీ ఆర్మీ చంపారు గాజా. ఈ హనియా అని మనిషి, ఈయన సెకండ్ ఇన్ కమాండ్. ఇది ఖతార్, బికాస్ ఖతార్ ఇస్ ద ఫౌంటైన్ హెడ్ ఫర్ టెర్రరిస్ట్. ఈ టెర్రర్ ని స్పాన్సర్ చేసే మెయిన్ కంట్రీ. అల్ జజీరా లాంటి టెలివిజన్ ఛానల్ పెట్టుకొని వీళ్ళు నడిపిస్తున్న పని ఖతార్ చేస్తుంది. ఇజ్రాయెల్ అది కాదు. మా చుట్టుపక్కల మొత్తం వీళ్ళందరూ ఆల్ ఎనిమీస్ అనుకో. ఎవడు ఎప్పుడు కొడతారని చెప్పలేదు ఆ పరిస్థితి. ఈజిప్ట్ కానీ, జార్డన్ కానీ, సిరియా కానీ వీళ్ళంతా. సో ఆ పరిస్థితిలో, ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఇస్మాయిల్ హనియా ఒక్కటే కాదు, హనియాని చంపే ముందు 1996 లో అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ హమాస్ మిలిటరీ లీడర్ యాహియా అయ్యాష్, ఆయన గాజాలో బెయిట్ లహియా ఏరియాలో చంపారనమాట ఆయన. సో దాని తర్వాత హమాస్ స్పిరిచువల్ లీడర్ షేక్ అహ్మద్ యసీన్ ఆయన మార్చ్ 2004 ఇజ్రాయెల్ స్ట్రైక్ లో చంపారు. దాని తర్వాత మన అందరికి గుర్తుంటుంది, ఎందుకంటే ఆయన ఇజ్రాయెల్ స్ట్రైక్ లో స్పిరిచువల్ లీడర్ షేక్ అహ్మద్ యసీన్, ఆయనకు ఒక ఆయన సక్సెసర్. ఆయన తర్వాత వచ్చిన మనిషి అబ్దుల్ అజీజ్ రంతీసియన్ ఒక హెలికాప్టర్ స్ట్రైక్ లో గాజాలో చంపేసి. ఇది కాకుండా సీనియర్ హమాస్ ఆఫీషియల్ సాలే అల్ అరూరి అన్న ఆయన ఒక ఇజ్రాయెల్ డ్రోన్ లో జనవరి 2024 మొదలైన తర్వాత ఇప్పుడు చంపారు. దాని తర్వాత జూలై 2024 ఇప్పుడు ఈ టైం ఇస్మాయిల్ హనియా అని చెప్పి దాన్ని నడుపుతూ చిన్న మంది చాలా ఫినిష్ చేసేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యుఎస్ కి టెన్షన్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ డ్యూ ఉంది, అక్కడ ఎలక్షన్ నడుస్తుంది. అక్కడ కమలా హారిస్ కొత్త క్యాండిడేట్ వచ్చారు, బైడెన్ లేరు. ట్రంప్ ఏమంటారు, నేను వస్తే మొత్తం ఫినిష్ చేసేస్తాను, యుక్రెయిన్ ఫినిష్ చేస్తాను, గాజా కూడా అయిపోతుంది, అన్ని అయిపోతుంది. ఆయన ఎక్కడ పోతుంది తెలియదు. సో డెఫినెట్లీ, ఎందుకంటే ఇది గోలాన్ హైట్స్ లో మొన్న జరిగిన అటాక్ లో హెజ్బుల్లా వాళ్ళు ఫైర్ చేస్తే కొంతమంది పిల్లలు చనిపోయారు. దాని గురించి అఫ్కోర్స్ ఎవరు మన సెక్యులర్ మీడియా ఎవరు మాట్లాడవుతారు. దాని లోపల 24 గంటల లోపలనే వాళ్ళు హిజ్బుల్ కమాండర్ కూడా చేసి కమాండర్ నే ఫినిష్ చేసేసారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో డెఫినెట్లీ ఇజ్రాయెల్ ఒక పాలసీ ఉంది,
దట్ వీ విల్ నాట్ గో ఎనీథింగ్ అన్ఆన్సర్డ్ అని చెప్పి వాళ్ళు ఒక్క అటాక్ వాళ్ళ మీద చేస్తే మహాత్మా గాంధీ గారు ఒకసారి చెప్పారంటే ఒక చంప మీద కొడితే ఇంకో చంప, మరి ఇప్పుడు భారతదేశం కూడా పట్టించుకోవట్లేదు. చంప మీద కొడితే రెండు చంప రెండు వైపులు కొట్టారు. అది దట్ ఇస్ ద పాలసీ విచ్ ఈవెన్ ఇండియా హస్ అడాప్టెడ్. అయితే సురేష్ గారు మీరు అన్న ప్రకారం ఇప్పుడు ఈ లైనేజ్లో చూసుకుంటే చాలా మందిని ఇజ్రాయెల్ హతమార్చింది అంటున్నారు కదా. సో ఎంతవరకు హమాస్ని కట్టడి చేసే పరిస్థితి వరకు వచ్చింది ఈ రోజుకి కూడా చూస్తే ఇస్మాయిల్ హనియే మరణం తర్వాత కూడా? వాళ్ళు హమాస్ విల్ నాట్ గెట్ వైప్డ్ అవుట్ ఈజీ కాదు. వీడు ఇంకోతో రీప్లేస్ చేసుకోవాలి, మళ్ళీ వాడిని హతమారుస్తారు, మళ్ళీ ఇంకోటి వస్తారు. ఇట్స్ లైక్ హైడ్రా, ఇక్కడ నుంచి కొట్టగానే అక్కడ మొదలైంది. యూ కెనాట్ టేక్ ఇట్ అవుట్. ఐ మీన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఈ డిబేట్ లో, ఆయన చెప్తారు మీకు ఒక టిపికల్ ఆర్మీ కమాండ్ లో ఇది జరగదు. ఆర్మీ కమాండ్ ఒక సీనియారిటీ లెవెల్ నుంచి వస్తుంది. ఈవెన్ ఒక టిపికల్ ఆర్మీ కమాండ్ లో సీనియారిటీ ఒక మనం కర్నల్ సంతోష్ బాబు గారు అనుకుంటా, మన లద్దాఖ్ లో చనిపోయిన అప్పుడు జరిగిన గొడవల్లో గల్వాన్ లో, ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ ద కమాండ్ టు రీప్లేస్. అండ్ నెక్స్ట్ రీప్లేస్ చేసింది వాజ్ మేజర్ రీప్లేస్ చేశారు ఆయన. కానీ అది ఆటోమేటిక్ కమాండ్ దట్ హ్యాపెన్స్. కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో నామినేషన్ ఇంకో ప్లేస్ లో వస్తుంది. స్పాన్సర్ ఎవడు ఉన్నాడు వాడు నామినేట్ చేస్తాడు. స్పాన్సర్ ఎవడు ఖతార్ లేకుంటే ఇరాన్, వీళ్ళిద్దరే కదా. ఎందుకంటే ఇరాన్ అయితే హుతీస్ సపోర్ట్ చేస్తారు యెమెన్ లో, అక్కడ హెజ్బుల్లాని లెబనాన్ లో సపోర్ట్ చేస్తారు. అది కాకుండా ఇప్పుడు ఖతార్ ఏంటంటే వీళ్ళందరూ డబ్బులు పంచిపెడతారు. సో దట్ కమాండ్ స్ట్రక్చర్ మారడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. కానీ మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళని కొడతారు, మళ్ళీ ఇంకోటి వస్తాడు పైకి వాళ్ళని కొడతారు. ఇది ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది దీంతో నాగదు, ఇంకా ఉంటుంది, చాలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.